ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, నా కుమారుడా, నా ఆత్మను మీ మీద కుమ్మరించను, ఆలకించుడి, నా ఉపదేశం మీకు తెలిపెదను. పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను మరి ఈ యొక్క సామెతలను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతుంది. ఆలకించుడి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మరి ఆలకిస్తే ఏమవుతుంది? దేవుని యొక్క మాటలను ఆలకిస్తే ఆశీర్వాదాలు పొందుకోగలం. ఆయన యొద్దకి వచ్చినట్లయితే దేవుని యొక్క దీవెనలు మరి పొందుకోగలం. ఆయన దగ్గరకు వస్తే కలిగేటువంటి ఉపయోగం, ఆయన ఉపదేశాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలను ఆలకించేటువంటి వారిగా, ఆయన యొద్దకు వచ్చేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనము దీవెనకరంగా దీవించబడతాము. మరి ఆయన యొద్దకు వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యాలు ఏంటనగా 7వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఆయన మాటలను ఆలకిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఆ రీతిగా ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన మాటలు ఆలకించినట్లయితే కలిగేటువంటి దీవెన 4వ వచనం, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలుగా ఈ యొక్క సామెతలు ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను ఆలకించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఆయన స్వరూపమందు సృష్టించుకున్నాడు కాబట్టి, ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన స్వరాన్ని వినేటువంటి వారిగా ఉండాలి. ఆయన మాటలను ఆలకించేటువంటి వారిగా ఉండాలి. ఆయన మాటలు మనం ఆలకించినప్పుడు ఆయన ఆత్మను కుమ్మరించేదనని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలను ఆలకించేటువంటి వారిగా, ఆయన యొద్దకు వచ్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరముగా మార్చింది గాక. ఆమె